హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ బిర్యానీ చాలా పొడి పొడిగా బాగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా రావాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అండి, చాలా బాగుంటుంది. చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో. ఇలాగే యాజ్ టీజ్గా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా చికెన్ ఒక 3 కేజీలు తీసుకున్నానండి. అంటే నేను 2 కేజీలు రైస్కి 3 కేజీల చికెన్ తీసుకున్నాను. దానికి మసాలాకు కావాల్సిన పదార్థాలు: అల్లం 100 గ్రాములు, పచ్చిమిరపకాయలు 100 గ్రాములు, చిన్నుల్లిపాయలు 100 గ్రాములు, నిమ్మకాయలు 3, కొబ్బరి చిప్పలు 3. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం చికెన్లో కలుపుకోవాలి. ఈ పేస్ట్ని అంతా చికెన్లో కలుపుకోవాలి. 3 కేజీల చికెన్ ఉంది కదండి, దానిలో కలిపేసుకోవాలి. ఈ పేస్టు మరియు పెరుగు 300 గ్రాములు, నిమ్మకాయలు 3 తీసుకున్నాం కదండి, అవి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ నిమ్మకాయలు, ఉప్పు, పసుపు మొత్తం శుభ్రంగా కలిపేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. కుదిరితే ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టుకోండి, లేకపోతే 2 గంటలు నానబెట్టుకోవాలి. మనం రైస్ వండటానికి 2 కేజీలకు సరిపడా గిన్నె తీసుకొని దానిలో సగానికి సరిపడా నీళ్లు పోసేసి దానిలో బిర్యానీ మసాలా అంతా వేసేసుకొని, ఉప్పు, కొంచెం నెయ్యి, ఒక 3 స్పూన్లు నెయ్యి, దీనిలో ఒక 2 నిమ్మకాయలు, దానిలోనూ వేసాము, దీనిలో కూడా ఒక 2 నిమ్మకాయలు వేసుకోవాలి. వేసేసి బాగా కడిపిల్లానివ్వాలి. పచ్చిమిరపకాయలు దానిలో వేసాము, మళ్ళీ దీనిలో కూడా ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మీ కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు. దీనికి ముందుగా 1 గంట ముందు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకోవాలండి. 2 కేజీల బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని బాగా కడిపిల్లానివ్వాలి. ఆ మసాలా దినుసులు మొత్తం ఆ వాటర్లోకి దిగేలాగా బాగా నీళ్ళు కాగనివ్వాలి. ఇలా తెరల కాగేటప్పుడు దీనిలో రైస్ వేసుకొని ఉడికించాలి. 1 గంట నానబెట్టి పెట్టుకున్న 2 కేజీల బాస్మతి రైస్, 2 కేజీల రైస్ అండి. 2 కేజీలకు చూపిస్తున్నాను. మీకు కావాలంటే కొలతలు అడ్జస్ట్ చేసుకొని తక్కువలో కావాలంటే తక్కువలో చేసుకోండి. దీన్ని మూత పెడతా బాగా ఉడికించాలి. ఒక 70% ఉడికిస్తే సరిపోతుందండి. మళ్ళీ మనం దమ్ చేసేటప్పుడు ఉడుకుతుంది కాబట్టి ఒక 70% ఉడికితే సరిపోతుంది. మధ్యలో కలబెడతా చూసుకుంటా జాగ్రత్తగా వండుకోవాలి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయింది. ఇంకా దీన్ని ఏదైనా చిల్లుల గిన్నె ఉంటే దానిలో వేసుకొని ఈ రైస్ని బాగా ఆరనివ్వాలి. తడి లేకుండా ఆరనివ్వాలి. రెండు కేజీల రైస్ కదండి, దీన్ని 2 గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని నెయ్యి ఒక 50 గ్రాములు, నూనె ఒక 50 గ్రాములు తీసుకొని దీనిలో మసాలా, మళ్ళీ బిర్యానీ మసాలా వేయాలి. ఇప్పుడు కూర వండుకోవాలండి. చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కూర వండుకోవాలి. ఉల్లిపాయలు ఒక 4 పెద్ద పాయలు తీసుకున్నాను. ఇవి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేయించుకొని
ఉల్లిపాయలు బాగా వేగాక చికెన్ మనం మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అంతా దీనిలో వేసి బాగా ఉడికించాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు సరిపోలేదనిపిస్తే చూసుకొని మీరు ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదు అనుకుంటే కలుపుకోండి. ఇప్పుడు కలబెట్టుకుంటూ మాడిపోకుండా నీళ్ళేం వేయకూడదండి. నీళ్ళు వేయకుండా ఆ మసాలాతోనే ఈ కూరను ఉడికించాలి. నీళ్ళు వేస్తే అన్నం మళ్ళీ మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు. బాగా కలబెట్టుకుంటూ ఉడికించాలి. కొంచెం ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. చూడండి నూనె అంతా పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాలి. దానిలో మసాలా కలిపినప్పుడు పిండాము, ఇప్పుడు కూడా పిండుకోవాలి. మొత్తం 5 కాయలు వాడానండి నేను. 2 కేజీల బిర్యానీకి, 2 కేజీల బాస్మతి చికెన్ బిర్యానీకి 5 నిమ్మకాయలు వాడాను. కొంచెం కారం తగ్గితే కారం వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా 2 వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు చూసుకొని ముక్క సగం ఉడికితే సరిపోతుందండి. చూసుకొని ఒక సగం కూర మాత్రం తీసి గిన్నెలో తీసుకోండి. సగం కూర దానిలో గిన్నెలోనే ఉంచేయండి. సగం కూర వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు వండుకున్న అన్నం ఉంది కదండి, అది సగం వేయండి. దానిపైన మళ్ళీ ఈ సగం కూర గిన్నెలోకి తీసి పెట్టుకున్న సగం కూర వేసేసి మళ్ళీ ఆ మిగిలిన అన్నము కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి పైన కొంచెం మళ్ళీ చల్లుకొని కొత్తిమీర పుదీనా చల్లుకొని ఇంకా దమ్ చేసుకోవడమే. స్టవ్ మీద సన్న మంట మీద ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. ఏదైనా బరువు పెట్టండి. పైన బరువు పెడితే ఏం అవసరం, మైదా పిండి చుట్టి అదంతా ఏం అవసరం లేదు. బరువు పెడితే సరిపోతుంది. అంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ. పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది చూడండి. ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ రెడీ. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.